విలేజ్ వాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను ఎలా వినియోగించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికంటే ముందుగా మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, టాపిక్లోకి వెళదాం. కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు 2020-21వ ఆర్థిక సంవత్సరం నుండి 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయటం ప్రారంభించింది. 15వ ఆర్థిక సంఘ నిధుల కాలపరిమితి 5 సంవత్సరాలు, అనగా 2020 నుండి 25 వరకు. 15వ ఆర్థిక సంఘ నిధులు స్థానిక ప్రభుత్వాలకు అనగా గ్రామ పంచాయతీలకు 70%, జిల్లా పరిషత్తుకు 15%, మండల పరిషత్తులకు 15% జమ చేయటం జరుగుతుంది. 15వ ఆర్థిక సంఘ నిధులు 2011 జనాభా లెక్కల ప్రకారం 90% నిధులు విస్తీర్ణం ఆధారంగా 10% నిధులు గ్రామ పంచాయతీలకు కేటాయించడం జరుగుతుంది. 15వ ఆర్థిక సంఘ నిధులు గ్రామ పంచాయతీలకు 50:50 నిష్పత్తిలో 2 రకాల గ్రాంట్లు 2 ఇన్స్టాల్మెంట్ల పద్ధతిలో ప్రతి ఆర్థిక సంవత్సరం గ్రామ పంచాయతీలకు జమ చేయటం జరుగుతుంది. దీనిలో మొదటిగా బేసిక్ గ్రాంట్, దీన్నే అన్టైడ్ గ్రాంట్ అని కూడా అంటారు. రెండవది టైడ్ గ్రాంట్. ముందుగా బేసిక్ గ్రాంట్ గురించి తెలుసుకుందాం. బేసిక్ గ్రాంట్, ఈ బేసిక్ గ్రాంట్ గ్రామ పంచాయతీలకు ప్రతి సంవత్సరానికి 2 ఇన్స్టాల్మెంట్లో జమ చేయటం జరుగుతుంది. ఈ బేసిక్ గ్రాంట్ను దేనికి ఖర్చు చేయాలో ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరకూడదు. ఈ బేసిక్ గ్రాంట్ నుండి సిబ్బంది జీతాలకు కానీ ఇతర నిర్వహణ ఖర్చులకు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయరాదు. ఈ బేసిక్ గ్రాంట్ ఎందు నిమిత్తం ఖర్చు చేయాలి అంటే గ్రామాల్లో గల అంతర్గత రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణానికి ఉపయోగించాలి. ఖాళీగా ఉన్న పంచాయతీ భూములలో, కమ్యూనిటీ స్థలాలలో, రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు పాఠశాల భవనాల వద్ద మొక్కల పెంపకానికి ఉపయోగించాలి. వీధి లైట్ల నిర్వహణకు అనగా ఏపీఈపీడీసీఎల్ వారికి చెల్లించవలసిన వీధి లైట్ కరెంటు ఛార్జీలు, రక్షిత మంచినీటి సరఫరా కరెంటు ఖర్చుల నిమిత్తం ఉపయోగించాలి. గ్రామ పంచాయతీలకు కార్యాలయ భవన నిర్మాణానికి, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి, అంగన్వాడీ సెంటర్ నిర్మాణానికి మరియు పశు వైద్యశాల నిర్మాణానికి ఉపయోగించాలి. గ్రామ పంచాయతీలకు గల ఇతర ఆస్తుల నిర్వహణకు ఉపయోగించాలి. ఈ పంచాయత్ అంటే గ్రామ పంచాయతీలకు కావలసిన కంప్యూటర్కు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయుటకు ఉపయోగించాలి. గ్రామాలలో శ్మశానాలలో సౌకర్య కల్పనకు, శ్మశానాల అభివృద్ధికి మాత్రమే ఈ బేసిక్ గ్రాంట్ లేదా అన్టైడ్ గ్రాంట్ను ఉపయోగించాలి. రెండవదిగా టైడ్ గ్రాంట్ గురించి తెలుసుకుందాం. టైడ్ గ్రాంట్, ఈ టైడ్ గ్రాంట్ కూడా గ్రామ పంచాయతీలకు ప్రతి సంవత్సరానికి 2 ఇన్స్టాల్మెంట్లో జమ చేయడం జరుగుతుంది. ఈ టైడ్ గ్రాంట్ ఎందు నిమిత్తం ఖర్చు చేయాలో అంటే ఈ టైడ్ గ్రాంట్ పారిశుద్ధ్యం మరియు ఓడిఎఫ్ మెయింటెనెన్స్ అనగా బహిరంగ మల విసర్జన రహిత నిర్వహణ పనులకు ఉపయోగించాలి. రక్షిత మంచినీటి సరఫరా మరియు వర్షపు నీటి నిర్వహణకు ఉపయోగించాలి. ఈ టైడ్ గ్రాంట్ ద్వారా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పనులకు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణానికి, గ్రే వాటర్ మేనేజ్మెంట్లకు, కంపోస్ట్ ఫిట్స్ నిర్మాణాలకు, సోప్ ఫిట్స్ నిర్మాణానికి మరియు సీసీ డ్రైన్ నిర్మాణాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే త్రాగునీటి సరఫరాకు, బోర్వెల్ రీఛార్జ్కు, చెక్ డ్యామ్ నిర్మాణానికి మరియు నీటి వనరుల అభివృద్ధికి వినియోగించాలి. గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు మరియు హెల్త్ సబ్ సెంటర్లకు నీటి సౌకర్యం కల్పించడానికి ఉపయోగించాలి. ప్రస్తుతం ఉన్న త్రాగునీటి పైప్లైన్ విస్తరణకు, పశువులకు త్రాగునీటి సౌకర్యానికి కల్పించుకోవడానికి కూడా ఈ గ్రాంట్ను ఉపయోగించవచ్చు. గ్రే వాటర్ ట్రీట్మెంట్ అంటే మురుగునీటిని శుభ్రపరిచి తిరిగి వినియోగించుకునే ప్లాంట్లను ఏర్పాటునకు ఉపయోగించుకోవచ్చు. అయితే గ్రామ పంచాయతీల వారు ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే ఖర్చు చేస్తున్నట్లుగా గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి ఆమోదం పొందిన తర్వాత ఆ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పనకు వినియోగించవలసిన 15వ ఆర్థిక సంఘ నిధులను ముగ్గు, బ్లీచింగ్ ఆలంలకు, వీధి లైట్ల విడిభాగాల కొనుగోళ్లకు, ఆఫీసు ఫర్నిచర్
కొనుగోళ్లకు మరియు సిబ్బంది జీతాలకు ఖర్చు చేస్తూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవానికి 15వ ఆర్థిక సంఘ నిధులతో ఖర్చు చేయవలసిన ప్రతి రూపాయికి అంతే ఆస్తి విలువ క్రియేట్ అవ్వాలి. అంటే ఉదాహరణకు 5 లక్షలు ఖర్చు చేస్తే 5 లక్షలు గల విలువైన భవనము లేదా సీసీ డ్రైన్ లేదా సీసీ రోడ్ లాంటి ఆస్తి క్రియేట్ అవ్వాలి. కానీ పర్సెంటేజ్లకు అలవాటు పడి 15వ ఆర్థిక సంఘ నిధులతో ముగ్గు, బ్లీచింగ్ మరియు ఆలం లాంటి కొనుగోలు చేస్తూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు మన పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ మండలాల్లో ఏ గ్రామ పంచాయతీకి ఎంత నిధులు జమ అయినవో, ఎందు నిమిత్తము ఖర్చు చేశారో నెక్స్ట్ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గ్రామానికి, గ్రామ పంచాయతీకి 15వ ఆర్థిక సంఘం నిధులు ఎన్ని వచ్చాయో తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.